వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం నంద అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ శాసనసభ్యుల వారు ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడేనని, వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని, నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తల కోసమే జీవిస్తానని, కార్యకర్తలే నా ప్రాణమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి 100% స్టేక్ రేట్తో ప్రతి ఎన్నిక గెలవాలని, దానికి ఇప్పటి నుండి కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని గ్రామం నుండి వార్డు నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ నాయకునికి శుభాకాంక్షలు తెలపడానికి పోటీపడ్డారు. నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులు సైతం విచ్చేసి గౌరవ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు. చేయాలా మీతోటి అనేది నా ఆలోచన. మీరు కూడా అదే ప్రేమాభిమానాలతోటి నా వెంట ఉంటారన్న ఒక నమ్మకం, ఆ నమ్మకమే మనల్ని ముందుండి నడిపిస్తా ఉంది. నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నాకు ఈ రోజుకి కూడా ఏ ఒక్కళ్ళ మీద కోపం లేదు, ఏ ఒక్కళ్ళ మీద పగ లేదు, ఎవరిని సాధిద్దామన్నటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం అరుస్తా ఉన్నాను. తర్వాత ఏదో ఒక సందర్భాన మళ్ళీ నేను పిలుచుకోవటమో మీరు రావటం ఏదో జరిగిపోతా ఉంది. ఎందుకంటే కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. అట్లా గొడవలు వచ్చినాయని చెప్పి దూరంగా ఉండకూడదు. ఏదున్నా మంచైనా చెడైనా తెలుసుకొని పోతుండాలా అనేటువంటి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా. చాలా మంది అనుకుంటా ఉంటారు, మా ఎమ్మెల్యే చాలా ఇది చేసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, అది ఇదని. నేను ప్రమాణంగా చెప్తా ఉన్నా, నా ఖర్చులు నడుపుతున్నా, నేను ఇంకా సంపాదించాలా. అంటే మీకు తెలియని వాళ్ళకి వాస్తవం చెప్పాలి, ఎందుకంటే మనం షేర్ చేసుకోవాలి. అంతేగాని నేను సంపాదించి దాపెట్టుకునేంత ఆదాయాలు అయితే ఇంకా మనకేం రాలేదు. మీకు తెలియకుండా ఏమొచ్చినాయో మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా కొందరు ఎట్లా తయారయ్యారంటే, సంతోషం వచ్చిన రోజు పట్టలేకపోతున్నారు, సంతోషం రాని రోజు మాత్రం ఇంకా మనమే శత్రువుల మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాడు మనల్ని ఈ రోజుకి ఒక మాట అంటాం లేదు, అవతల పార్టీ వాడు మనల్ని ఇంకా బాగా పనిచేస్తున్నాడు, ఆయన అనుకున్న జీవితం ధన్యమవుతా ఉంది, రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరికైనా జీవితం ధన్యం కావాలి, అటువంటిది ఆయన పీరియడ్ లో 2 మహత్తర కార్యక్రమాలు చేయబోతా ఉన్నాడు, ఆయన చిరకాలం నిలబడిపోతాడని చెప్పి వాళ్ళ నోటి దారిని నేను చాలా మంది దగ్గర విన్నాను. కానీ మన వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. ఈరోజు జిల్లా అనేది వస్తే నా జీవితం ధన్యమైనట్టు. ఎందుకంటే దానికి ఉద్యమ రూపకర్తను నేను, ఉద్యమాన్ని పుట్టించింది నేను, తీసుకొచ్చింది నేను. వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసే రోజు నుంచి పూర్తి అయ్యేంత వరకు రాజకీయాల్లోనే ఉంటా ఉన్నా. దాని మీద ఉద్యమాలు చేశా, దాని మీద గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకూలంగా పనిచేయించా. ఇలా ఒకటికొకటి సాధించుకుంటూ కాదు. ఈ 23 సంవత్సరాలుగా మీతోటి చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆనందాలు వచ్చాయి. అన్నీ కూడా మనమందరం కలిసి పంచుకున్నాం. కష్టమైనా, ఇబ్బంది అయినా, మంచి అయినా, చెడైనా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు, నా వెంట నిలబడే ఉన్నారు. నేను కూడా మీకు అదే స్ఫూర్తితో అదే ఏదైతే మాట చెప్పానో, మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తా ఉన్నా, పని చేస్తానని కూడా మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నా. ఇటీవల కాలంలో మనకు కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ మనది ఎంత వెనుకబడి నియోజకవర్గం, పూర్తిగా ఆదాయ వనరులు లేనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో
చాలా మందిని సంతృప్తి పరచలేకపోతా ఉన్నాం. అదొకటే బాధగా ఉంది. వస్తున్న వనరులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి, చేయాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. అందుకని నేను ఒక పనిని ఒకరికే చేసుకుంటూ వస్తా ఉన్నా, రెండో పని ఎవరికి చేయటం లేదు. వాళ్ళు ఇబ్బంది పడ్డా నొచ్చుకున్నా, ఎందుకంటే ఆ అవకాశం ఇంకొకరికి వస్తుంది. ముందు ఎవరు అడిగితే వాళ్ళకే ఛాన్స్ అన్నట్టుగా అడిగిన వాళ్ళకే చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా వస్తాయి, ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపాన మన నియోజకవర్గానికి రావాల్సినవి ఉన్నాయి. ఇవి వస్తే చాలా వరకు సాటిస్ఫై చేయగలుగుతారనేటువంటి నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం మీదనే పోతా ఉన్నాం. అయితే మన వాళ్ళు చాలా మంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మారిపోయాడు, లేకుంటే ఇంకో రకంగా ఆయన చూస్తా ఉన్నాడు, ఏం చేశాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలుసు. కుడుమిస్తే పండగ అంటారు, కుడుమియకపోతే మనం దొంగ నా కొడుకు అంటారు. అదొక సమస్య. సరే, ఈ సమస్య ఎక్కడ ఏ రకంగా ఉన్నా మన కాడ ఏంటంటే గిల్లి కజ్జాలు లాంటి ఈ రోజు అరుచుకున్నా తిట్టుకున్నా మళ్ళా రేపు వచ్చేసరికల్లా నేను మిమ్మల్ని పిలవటము, మీరు నా కాడికి రావటము ఏదో ఒకటి జరుపుకుంటూ 23 సంవత్సరాలుగా ప్రయాణం సాగుతూ ఉంది. మీకు కూడా రాజకీయ పునాది పడుతుంది. రిజర్వేషన్లు రేపు ఏ చేస్తాయో కూడా తెలియదు, అయినా మనం సిద్ధంగా ఉండాలి. అందుకని నేను మిమ్మల్ని పదే పదే కోరేది, పదే పదే మీ దృష్టికి తెచ్చేది, మనం అందరం ఒక తాటి మీద ఉన్నాం, ఒక తాటి మీద ప్రయాణం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరిని ఈ తాటి మీద నుంచి పై కింద పడిపోయే విధంగా నేను చేయను. మిమ్మల్ని కూడా నాతో పాటు అదే తాటి మీద నడిపించుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తా. 100% నడిపించుకొని పోతా. కొద్దిగా మనస్పర్ధలు వచ్చి దూరం ఉన్నా నేను ఏం పట్టించుకోను. నేను ఇప్పుడు ఒకటే చూస్తా ఉన్నా, మనం ఏదన్నా ఒకవేళ చెడ్డ పేరు మోసినా ఎంతమందికి న్యాయం చేస్తా ఉన్నా, ఎంతమంది మన వల్ల మన వల్ల న్యాయం జరుగుతా ఉంది, ఎన్ని కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది, ఇది నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఇటీవల నా మీద చాలా గ్యాసిప్స్ ఉన్నాయి, దాంట్లో తింటాడు, కానీ దానివల్ల నేను ఎంతమందికి న్యాయం చేస్తానో నాకు తెలుసు, ఎన్ని కుటుంబాలకు న్యాయం చేయగలుగుతున్నా తెలుసు. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకైనా మాకు ఎందుకు చేయట్లేదు అంటున్నాను. రావాలి ఆ సమయం. ముందు వచ్చినప్పుడు ముందు కొందరికి చేస్తాం, రేపు వచ్చినప్పుడు ఇంకొందరికి చేస్తాం, ఇంకో బోర్డు వచ్చినప్పుడు ఇంకొందరికి చేస్తాం. ఇలా 1 by 1 చేసుకుంటూ పోతా. దయచేసి మీరందరూ నిండు మనసుతో మన కేఎన్ఆర్ ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి. నిండు మనసుతో మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం. ఒక అన్నదమ్ములు కూడా 23 సంవత్సరాల నుంచి విడిపోకుండా ఉంటారేమో, ఉన్నటువంటి సందర్భాలు చాలా వరకు లేవు, ఉన్నాయి. విడిపోయారు చాలా కుటుంబాలు, కానీ మనం విడిపోలా. మనమందరం వేరువేరు ఇళ్లలో ఉంటున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంటాం. ఈ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు. అందులో మీ అందరినీ కాపాడుకునేదానికి నా శక్తి వంచన లేకుండా నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు చివరి క్షణం వరకు పోరాడి సాధించి మిమ్మల్ని అందరినీ కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తా. ఏ ఒక్క కుటుంబానికి దూరం అయ్యేదానికి ఇష్టపడను. అందరికీ నమస్కారం. ఈరోజు మా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో అట్టహాసంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రయాణం మనం అందరం కలిసి చేస్తున్నటువంటి ప్రయాణం ఇంకా 25 ఏళ్ల పాటు ముందుకు సాగాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ.